గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రేపటి నుంచి మనకి ఎంసెట్ ఎగ్జామ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన పాయింట్స్ని ఒకసారి డిస్కషన్ చేస్తున్నాను. అన్ని క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి, ఎందుకంటే దెర్ ఇస్ నో నెగిటివ్. ఓకే, జేఈ మెయిన్స్లో మనం ఏం చేసామంటే కెమిస్ట్రీతో అటెంప్ట్ చేసాం. సో చాలామంది కెమిస్ట్రీతో అటెంప్ట్ చేస్తానంటున్నారు. సో కరెక్టే, కెమిస్ట్రీ అటెంప్ట్ చేయండి, బట్ 40 minutes. మ్యాథమెటిక్స్ వచ్చేసరికల్లా 80 minutes, 80 bits ఉన్నాయి, 100 minutes. ఫిజిక్స్ 40 bits, 40 minutes. ఇక్కడ మీరు బిట్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక బిట్ చూశారు, అందులో ఒక ఫార్ములాతో లింకప్ అయి ఉందా, 2 ఫార్ములాతో లింకప్ అని చెక్ చేసుకోండి. ఓకే, ఈ ఫార్ములాలతో లింకప్ అయినప్పుడు ఈజీగా కొన్ని సమ్స్ ఉంటే మీరు టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఏదైనా టఫ్ సమ్ ఉంటే దాన్ని అక్కడ వదిలేండి. టోటల్గా మనకున్న డ్యూరేషన్ 3 hours. ఈ 3 hours ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే 40 minutesలో అయిపోవాలి. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికల్లా 100 minutes అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికల్లా 40 minutes. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కెమిస్ట్రీలో తీసుకుంటే 10 minutes ఎక్స్ట్రా తీసుకోండి, ఫిజిక్స్లో తీసుకోండి. ఓకే, అంటే ఫిజిక్స్ తక్కువని కాదు, బట్ కొంచెం మనం మ్యాక్సిమం స్కోరు మన టార్గెట్ 70 to 80 marks రావాలి అనుకుంటే మీరు ఈ ప్లాన్ ఫాలో అవ్వాలి. 70 to 80 marks వస్తే మనం బిలో 10,000 ర్యాంక్ ఉంటుంది. ఓకే, ఈ పేపర్ కూడా టఫ్గా కాదు, మోడరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈజీగా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. టోటల్గా మన మ్యాథ్స్ బిట్స్లో 80 తీసుకుంటే ఈజీగా దగ్గర మనకి 20 వరకు ఉంటాయి. 20 to 25 బిట్స్ ఈజీగా ఉంటాయి. అండ్ 30 to 35 మోడరేట్గా ఉంటాయండి. మోడరేట్గా అంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అందులో హైలైట్ చేసిన పదాలు ఏంటి చూసుకోండి. ఓకే, అండ్ మిగిలిన 15 to 20 బిట్స్ వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మీరు బాగా అటెంప్ట్ చేయగలరు. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. దేర్ ఇస్ నో నెగిటివ్ పాయింట్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, హౌ టు థింక్ అబౌట్ క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని స్కాన్ చేసేయండి. అంటే ఒకసారి క్వశ్చన్ చూసుకున్నారు, మీకు ఈజీగా అనిపించింది. నెక్స్ట్ ఓకే, క్వశ్చన్ మనకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా సాల్వ్, మతలబ్ టెన్షన్ పడకండి. ఓకే, అండ్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కీవర్డ్స్. అంటే అండర్లైన్ ద కీవర్డ్స్ అంటే మీకు సిస్టమ్ మీద కాబట్టి మీరు పక్కన రఫ్ పేపర్లో చెక్ చేసుకోండి. ఓకే, అండ్ మీరు చెక్ చేసుకోవాల్సింది నాట్ మ్యాక్సిమం మినిమం, ఏది మ్యాక్సిమం మినిమంగా అవుతుంది, నాట్ కరెక్ట్ ఏంటి మీకు తెలిసిపోతుంది. 4 ఆప్షన్స్ ఉన్నాయి సపోజ్, అందులో 2 ఆప్షన్స్ కావనుకోండి, ఈ రెండింటిలో ఒకటి రైట్ అవుతుంది, దాన్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇందులో ఏది రాంగ్ ఏది రైట్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ అప్లయింగ్ ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మీరు ఎంసీక్యూ చేస్తున్నప్పుడు రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి. ఇప్పుడు ఏబిసిడి అనే 4 ఉన్నాయి, ఇందులో ఏ ఆప్షన్ డి ఆప్షన్ అవ్వట్లేదు, అంటే బీసీలో ఒకటి అవుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, విచ్ ఆప్షన్ డెఫినెట్లీ కెనాట్ బి కరెక్ట్, అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏది కరెక్ట్ అవ్వదో మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ యూజ్ టైమ్ బేస్డ్ స్ట్రాటజీ. కెన్ సాల్వ్ దిస్ అండర్ 1 minute. ప్రతి క్వశ్చన్కి 1 minute దాటి మీరు టైం ఇవ్వకండి. ఓకే, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ మోడరేట్ అనుకున్నాం కదా, దానికి 2 to 3 minutes ఇవ్వండి. బాగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయనుకోండి, దాన్ని మీరు వదిలేయండి, లాస్ట్లో చూసుకోవచ్చు. బాగా కన్ఫ్యూజింగ్గా కానీ ఉంటే దాన్ని వదిలేయండి, టైం వేస్ట్ చేయకండి. ఓకే, ప్రతి ఒక్క క్వశ్చన్కి మ్యాక్సిమం 1 minute. ఓకే, మ్యాథమెటిక్స్ ట్రిక్స్ మైండ్ సెట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏదైనా షార్ట్ ట్రిక్ ఉందా లేదా చూసుకోండి, లేకపోతే సబ్స్టిట్యూషన్ ఈ వాల్యూ ఏ వాల్యూ వేయాలో చూడండి. ఒకటి షార్ట్ ట్రిక్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు సబ్స్టిట్యూట్ వాల్యూ ఏం వేయాలి, సపోజ్ x = tan θ వేయాలా sin θ వేయాలా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ లాస్ట్ డిజిట్ లాజిక్ ఆప్షన్స్లో చెక్ చేసుకోండి, లాస్ట్ డిజిట్లు. ఓకే, అప్రాక్సిమేషన్ ఫర్ బిగ్ నెంబర్స్. ఓకే, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవాయిడ్ పెన్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. ప్రతిదానికి మీరు క్యాలిక్యులేషన్ పెన్తో చేయాలని కన్ఫ్యూజ్ అవ్వకండి, కొన్ని మన బ్రెయిన్తో చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మనం ప్రతి ఒక్క టాపిక్ని చేసాం. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ టైం 6:15 అయింది. మన దగ్గర ఉన్న టైము ఈరోజు మన దగ్గరగా 4 hours ఉంది. ఈ 4 hoursని మనం జాగ్రత్తగా వర్క్ చేసుకోవడం, రేపు మార్నింగ్ 5 to 7 దాకా వర్క్ చేసుకోవడం, ఇది మన టార్గెట్. ఓకే, సో ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, టెన్షన్ పడకండి. ముందు ఈజీగా ఉన్న క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. టోటల్గా 160 బిట్స్ని అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్. సంతోష్. థ్యాంక్ యూ వెరీ మచ్.